సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే లెనిన్ మూవీ అండ్ హృదయం మురళి అండ్ ఈ రెండు మూవీలు అయితే చూసాను. సో ఈ రెండు మూవీల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్గా లెనిన్ మూవీ అఖిల్ గారిది. ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిలిం. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్, ట్విస్ట్, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది మూవీ. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మూవీలో ఒక 6 సాంగ్స్ ఉంటాయి. అండ్ ఆ 6 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని అన్నెసెసరీ అనిపిస్తాయి, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా రావు. అండ్ కొన్ని అయితే చాలా బాగుంటాయి, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా చాలా మిక్స్ అయిపోయి అండ్ ఆ సీన్ని ఎలివేట్ చేసేలా ఉంటాయి సాంగ్స్ అన్నీ. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఒక చిన్న సాంగ్ బిట్లా ఉంటుంది ఫైట్ సీన్లో. అది చాలా బాగుంది, మూవీకి కరెక్ట్గా ఆ ఎమోషన్ని కనెక్ట్ చేసేలా ఉంటుంది. అండ్ మూవీలో కొన్ని చోట్ల ఎమోషన్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వదు, కానీ మిగతా చోట్లంతా చాలా బాగుంటుంది. మ్యూజిక్ అనేది ఈ మూవీకి మెయిన్ హైలైట్. కొన్ని సీన్స్ని అయితే బాగా హైలైట్ చేసింది. అండ్ అలాగే అఖిల్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చాలా బాగుంది. అండ్ విలన్ రోల్లో చేసిన కన్నడ యాక్టర్ అండ్ అతని పేరు ప్రభు, అతను కూడా చాలా యాక్టింగ్ బాగా చేస్తాడు. సో వీళ్ళిద్దరు రోల్స్ ఉన్నంతసేపు మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ధర్మరాజు క్యారెక్టర్లో శివాజీ గారు, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ శకుని అనుకుంటా. సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటాయి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక 20-30 మినిట్స్ మూవీలో ఉండే ఎమోషన్ని క్యారీ చేసి చూపిస్తే, అండ్ క్లైమాక్స్లో ఉండే లాస్ట్ 40 మినిట్స్ అయితే ఆ రివెంజ్ని, ఆ ప్యాటర్న్ని సో చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ టోటల్ రివెంజ్ డ్రామా అనేది హైలైట్గా ఉంది. సో ఇది ఒక మంచి కంబ్యాక్ ఫిలిం లాగా అనిపించింది నాకైతే అఖిల్ గారికి. అండ్ ఈసారి అయితే అయ్యగారు ఖచ్చితంగా హిట్ కొట్టేశారు. అండ్ మూవీకి కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో నేనే కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేశాను. అండ్ సెకండ్ ఫిలిం వచ్చేస్తే హృదయం మురళి. సో ఇది కూడా ఒక డీసెంట్ మూవీ అని చెప్తాను, మరీ సూపర్గా ఉందని చెప్పను. సో ఒక వన్ సైడ్ లవర్ బాయ్, సో మన మురళి హృదయ అతని పేరు. సో అతనైతే తన లైఫ్లో చాలామంది అమ్మాయిల్ని చాలా టైమ్స్లో, అంటే కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో, ట్యూషన్కి వెళ్ళే టైంలో లవ్ చేస్తాడనమాట. సో తన లవ్ సక్సెస్ అయిందా, సో ఎవరిని అతను ఎక్కువగా లవ్ చేశాడు, ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే ఒక మంచి రామ్కామ్లో మూవీలో ఉంటుంది. సో ఈ మూవీ కూడా తమన్ గారి బీజిఎం అండ్ పాటలు కొన్ని యావరేజ్గా ఉన్నాయి. ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు యావరేజ్ అనిపించింది, మరీ అంత గొప్పగా ఏం లేదు మూవీ. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని అయితే రొటీన్ డ్రామాలా అనిపించాయి. అండ్ క్రింజ్ కామెడీ కూడా ఉంటుంది అక్కడక్కడ. ఫస్ట్ హాఫ్ ఓకే అన్నట్టు ఉంటుంది, డీసెంట్. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది. అండ్ ఫహద్ ఫాసిల్ గారి రోల్ అయితే బాగుంది మూవీలో. క్లైమాక్స్ పోర్షన్స్ అంతా ఫహద్ ఫాసిల్ గారే ఉంటారు మనకు. ఆయన యాక్టింగ్ బాగుంది మూవీలో. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది మూవీ. మరీ రామ్కామ్లా ఇవ్వలేదు, మరీ కమర్షియల్ మూవీలా లేదు. ఇది ఒక డీసెంట్ 2 అవర్స్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ మూవీ చూడొచ్చు అంతే. అక్కడక్కడ కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో తమన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, అలాగే హృదయ మురళి క్యారెక్టర్ అతను కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా అయితే ఒక డీసెంట్ మూవీ. హీరోయిన్స్ వాళ్ళ క్యారెక్టర్ రోల్స్లో చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు ఆ కామెడీ, ఆ సెంటిమెంట్, ఎమోషన్ ఇవన్నీ బాగా క్యారీ అవుతాయి మూవీలో. అండ్ ఇంకో మూవీ ఈవిల్ డెడ్. సో ఈ మూవీ కూడా చూడడం జరిగింది. టోటల్ హారర్ ఫ్యాన్స్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈవిల్ డెడ్ వర్షన్స్ మీరు చాలా చూస్తుంటారు, ఈవిల్ డెడ్ బర్న్, ఈవిల్ డెడ్ రైజ్. ఈ మూవీస్ అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, హారర్ ఎలిమెంట్స్, జంప్ స్కేర్స్, వైలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈవిల్ డెడ్ అనే ఫ్రాంచైజ్లో. ఈ మూవీ కూడా సేమ్ అంతే, ఏమాత్రం తగ్గలేదన్నమాట. హారరు ఇంకా చెప్పలేము. ఈవిల్ డెడ్ అంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్కి ఈ మూవీకి కంపేర్ చేయలేము, అంత బాగుంటుంది అనమాట. హారర్ మూవీస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అసలు మిస్ కాకండి. మీకోసమే స్పెషల్గా తీసినట్టు ఉంటుంది. ఆ రక్తం, వైలెన్స్, ఆ జంప్ స్కేర్స్, స్టోరీ అండ్ డబ్బింగ్ కొంచెం సెటారికల్గా కామెడీగా ఉంటుంది. అదొకటి డిసడ్వాంటేజ్ మూవీకి. అండ్ డబ్బింగ్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది.
మరి కొన్ని తెలుగు వర్డ్స్ బాగా పిచ్చ తెలుగు, అంటే ఎప్పటివో పాతకాలం తెలుగు వాడినట్టు ఉంటుంది. డబ్బింగ్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. మరీ ఏదో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఆ టైం నాటి డబ్బింగే ఇప్పటికీ వాడుతున్నారు. అండ్ ఇంకా ఈ 3 మూవీస్ అయితే ప్రస్తుతానికైతే చూసాను నేను. నా ఛానల్లో ఇంతకు ముందులో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, కొంచెం డిలే అవుతున్నాయి. సో అందుకే ఈ లాంగ్ వీడియో చేశాను. సో మీకు